హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 90 స్పేస్ కార్నర్. ఇవాళ అయితే నేను ఒక మినీ వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. కిడ్స్ స్కూల్కి నుంచి వచ్చినాక వాళ్ళతో డిమార్ట్కి వెళ్ళండి. సో ఆ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇక్కడైతే మేము రెడీ అయిపోయాము. పిల్లలు స్నాక్స్ తినేసి బయటకు వచ్చి నిల్చున్నాము. వాళ్ళ డాడీ కోసం అయితే వెయిటింగ్. స్టార్ట్ అయితే అయిపోయామండి డిమార్ట్కి. అండ్ కిడ్స్ తోటి వెళ్తే ఎన్ని రిస్క్లు ఉంటాయో అన్నీ కూడా తెలుసు నాకు. అంటే ఏదో ఒకటి పట్టుకొనే ఉంటుంది మా ఆర్యమ్మ. అది తీసుకునే వరకు వదలదు ఆమె అయితే. అంటే ఇంటికాడ ఉన్నా కూడా చిన్న చిన్న షాపింగ్కి ఇట్లానే ఏదైనా మర్చిపోతే కూడా తీసుకెళ్దామని వెళ్తే కూడా తను 5 రూపీస్దే పట్టుకుంటుంది, ఎక్కువదేం పట్టుకోదు. కానీ పక్కా ఏదో ఒకటి అయితే ఆమెకు కొనిపించుకునే తీసుకురావాలి. అలా అయితే ఉంటుంది ఆమెది. ఈక్వలా ఎందుకు 3 అంటే నువ్వు 3 years, నీ కారు 3 years? ఓకే. అలా స్టోరీస్ చెప్పుకుంటూ అయితే డిమార్ట్కి అయితే వెళ్ళిపోయామండి. డిమార్ట్లో ఇక్కడ ఆర్హిమన్ అయితే ఫస్ట్ కార్ట్లోనే కూర్చోపెట్టేశాము. ఆమె ఎక్కువ అయితే నడవలేదు. సో దానివల్ల ఆమెని కార్ట్లోనే కూర్చోపెట్టుకొని షాపింగ్ అయితే చేసాము. ఇక్కడ ఈ కోంబ్ బాగా నచ్చింది. 30 రూపీస్ ఏమో ఉంది ఆఫర్లో అయితే. సో దానివల్ల దాన్ని చూశాను, తీసుకోలేదండి. బికాస్ నా ఇంట్లో అయితే చాలా కోమ్స్ ఉన్నాయి. రబ్బర్స్ ఆర్యకి ఇప్పుడు పిలకలు వేస్తున్నా. సో దానికోసమని కొన్ని హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను. సో అవి చూస్తున్నాను ఇక్కడ. అండ్ తను అయితే అలా కూర్చుంది కదా, పక్కా ఫస్ట్ కిండర్ జాయ్ చూసారా, కిండర్ జాయ్ అయితే పట్టేసుకుంది. ఆ 2 లాస్ట్ వరకు అయితే వదలలేదండి. అండ్ ఇక్కడ జోషితేమో నాకు ఈ బాక్స్ కావాలి, ఆ బాక్స్ కావాలి అని అంటా ఉన్నాడు. కానీ బాక్స్లు మాత్రం చాలానే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈచ్ పర్సన్కి 3 ఉన్నాయి. అలా కూడా వాళ్ళకి సరిపోవట్లేదు. అసలు ఇవాళ రేపు కిడ్స్కి అయితే ఏది ఎంత చేసినా తక్కువే అన్నట్టుగా ఉన్నారు. అండ్ ఇక్కడైతే మేము షాపింగ్ చేస్తూ ఉన్నాము. వీళ్ళిద్దరేమో అలా తిరుగుతూ ఉన్నారు మా ఎమ్మటి. షాపింగ్ చేయడం కిడ్స్కి కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. అంటే హౌస్ హోల్డ్లో ఏమేమి పడతాయో అవన్నీ కూడా వాళ్ళకి తెలియాలి అనిపిస్తుంది నాకు. సో ఇక్కడ చూసారా, మజా తీసుకుందామని అనుకున్నారు. బట్ మజా ఇద్దరికి పడదు, ఇద్దరికి కఫ్ స్టార్ట్ అవుతుంది. కానీ వాళ్ళకి కావాలంట. యాక్చువల్గా అయితే తీసుకోలేదండి. అట్లా తీసుకుంటామని చెప్తాం కానీ వాళ్ళ ముంగటైతే తీసుకోము. అండ్ ఇక్కడ పూజ సామాగ్రి అయితే తీసేసుకున్నాము. అలా మా షాపింగ్ అయితే అవుతూ ఉన్నదన్నమాట. డిమార్ట్లో ఎక్కడ చూసినా అన్నీ మనని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. ఇది తీసుకో నన్ను తీసుకో అని పిలిచినట్టే అనిపిస్తుంది నాకైతే. కానీ మనం కంట్రోల్ చేసుకొని ఉండాలి. ఇక్కడ చూసారా, ఈ పీటలు బాగా అనిపించినాయి నాకు. 199 రూపీస్. అంటే దేవుడిని పెట్టుకోవడానికి అలా బాగుంది. యాక్చువల్గా నేనైతే పట్టుకొని అది బాక్స్ లాగా ఓపెన్ అవుతుందేమో అనుకున్నా, కానీ అదైతే అవ్వట్లేదు. అండ్ ఇక్కడ గణేషుని చూసారా, ఆ గణేషుణ్ణి లాస్ట్కి అయితే ఇంటికి తీసుకొచ్చేసాము. అంటే జోషి ఆ గణేషుణ్ణి వదలలేదు. ఆయన అయితే నాకు కావాలి అని అక్కడ ఓవర్ యాక్షన్ చేసేసాడు. సో ఆ గణేషుణ్ణి అయితే తీసుకొచ్చాము. అండ్ ఇక్కడ లాట్ ఆఫ్ స్టఫ్. ఇక్కడ చూసారా, ఈ గోల్డెన్ ప్లేట్స్ అంటారు. జోషిత్ అదే అడుగుతున్నాడు. జస్ట్ కోటింగ్ అలా సిల్లీగా అడుగుతుంటే అయితే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడైతే ఆరుహి జోషిత్కి ఇద్దరికి టిఫిన్ బాక్సెస్ అయితే తీసుకుంటున్నాము. మీకు ఇలాంటి అంటే ఇట్లా ఓపెన్ చేసేటి తీసుకున్నప్పుడు అంటే కొంచెమన్నా ట్రబుల్ ఫేస్ చేస్తారా? నాకైతే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మీకు ఎప్పుడైనా చూపిస్తాను. నా బాక్సెస్లో మాత్రం ఆ బాక్స్లో నేను ఎంత 4-5 months యూజ్ చేశాను. దాంట్లో మొత్తం ఇట్లా ఫంగస్ వచ్చినట్టు అనిపిస్తుంది, గ్రీన్ కలర్గా.
అలా. సో ఎందుకో నాకైతే నచ్చట్లేదు. సో స్టీల్ బాక్సెసే తీసుకున్నాను నేను కిడ్స్కి అయితే. ఇప్పుడైతే జోషితేమో ఇట్లా ప్లాస్టిక్ తీసుకోండి, చాలా కిడ్స్ దగ్గర ఉంటున్నాయి, మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి అని అంటున్నాడు. కానీ నాకెందుకో ఆ ప్లాస్టిక్ అంత సేఫ్ కాదు. బికాజ్ మనం హాట్గా రైస్ పెడతాము, చపాతీస్ పెడతాము. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అనిపించింది. అండ్ ఇక్కడికి వచ్చేసి మేము క్లాతింగ్ సెక్షన్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడైతే షాపింగ్ అయిపోయింది అండ్ రిటర్న్ కూడా అయ్యాము. అక్కడ ఏమీ తీయలేదన్నమాట. చూసారా, ఆర్యు అయితే ఆ కిండర్ జాయ్ని వదిలేదు ఇంకా. అండ్ ఇక్కడ మేమైతే లింక్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. అండ్ అయిపోయినాక ఇంటికైతే రిటర్న్ అయ్యాము. షాపింగ్ ఏం చేసామో అవి కూడా నేను లాస్ట్లో చూపిస్తాను, చూడండి. ఇక్కడైతే ఫిష్ ఫుడ్ తీసుకుందామని ఆగేండే. సో ఇక్కడ అదే ఫిష్ ఫుడ్ తీసుకుంటున్నాము. అండ్ బ్యాక్ టు హోమ్. ఇంటికి వచ్చేసాక వాళ్ళు కిండర్ జాయ్ని ఎంజాయ్ చేస్తున్నారనమాట. అండ్ దాని తర్వాత హోంవర్క్. ఇట్స్ టైమ్ టు హోంవర్క్ చేయాలని చెప్తున్నాను. సో ఆ హోంవర్క్ అయిపోయాక ఇక్కడ చూసారా, ఒక బాయ్ రీల్స్ తీసుకుంటున్నాడు. అంటే సోషల్ మీడియాకి ఎంతమంది అట్రాక్ట్ అవుతున్నారో అది చూసి నాకు అనిపించింది. అండ్ షాపింగ్ ఏందో కానీ ఇంటికి వచ్చేసాక ఇవన్నీ సదరడం పెద్ద పని. సో అవైతే అక్కడే పెట్టేశాను. అండ్ ఇప్పుడు మీకు ఈ షాపింగ్ ఏం చేశానో అవైతే చూపిస్తాను. మొత్తం ఆర్హీకి తీసుకున్నాను. నాకు ఆ క్లాతింగ్ అంటే క్లాత్ బాగుంటాయండి ఆడ. సో ఇదైతే తీసుకుంటే ఇది 599 రూపీస్. బాగుంది క్లాత్ అయితే. అండ్ ఇది వచ్చేసి 249 రూపీస్ టాప్. అండ్ ఈ ఇంకొక టాప్ వచ్చేసి కూడా ఇది కూడా ఆల్మోస్ట్ 249 రూపీస్. అప్పుడు చూపించలేదు కదా అన్నట్టుగా ఇప్పుడైతే అన్నీ చూపిస్తున్నాను అనమాట. అండ్ ఇంకా 2 తీసుకున్నాను. సో ఇది ఒక ఫ్రాక్. ఈ ఫ్రాక్ వచ్చేసి 399 రూపీస్. క్లాతింగ్ సెక్షన్ ఎందుకు నాకు చాలా బాగా అనిపిస్తుంది. నేను ఆర్వీకి చాలానే తీసుకున్నాను. అక్కడైతే నాకు అంటే మన వాష్ చేసిన తర్వాత కూడా ఇది ఫేడ్ అవుట్ కావు, క్లాత్ కూడా చాలా బాగుంటుంది, కంఫర్ట్ కూడా ఉంటుంది. ఇది కొంచెం ఎక్కువ ఉంది, 599 రూపీస్. సమ్వాట్ మినీ పార్టీ టైప్ లాగా అనిపించింది. అంటే చిన్న గెట్ టుగెదర్ దానికి మనం వేయచ్చు. సో అలా ఇవన్నీ చదరాలి అని అనుకుంటున్నాను. 10 అయింది. సో ఆ టైంలో నేనైతే బిగ్ బాస్ చూస్తున్నాను అనమాట. బిగ్ బాస్ చూసుకుంటా సదురుదామని చూస్తున్నాను. ఓకేనండి, ఇవాళకైతే ఇది నా వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.